ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత మైనార్టీల యొక్క చూపు చదువు మీద పడింది. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగస్తులు చేసుకోవాలని ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా తమ తమ చేతి వృత్తుల నుంచి తమ పిల్లల్ని చదువు వైపు ఈరోజు మళ్లించారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన రిజర్వేషన్ వలన ఈరోజు మైనార్టీలకి ఈరోజు వివిధ ప్రదేశాల్లో ఐటీఐ కాలేజీలు, హాస్టల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగా నర్సరావుపేటలో ములకలూరు దగ్గర ఈ ఐటీఐ కాలేజీ కూడా నిర్మాణం చేశారు. కానీ ఇది ప్రారంభించుకోక దాదాపు 5 సంవత్సరాలైంది పూర్తయి. మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము ప్రయత్నం చేసాం, అప్పుడు ప్రారంభించుకోలేకపోయాం. ఇప్పుడు కూడా దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల కాలంలో కూడా దీన్ని ఎక్కడ కూడా ప్రారంభించుకోవడానికి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయలేదు. మేము మా హాయంలో నర్సరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఎస్పీ గారు ఇక్కడ ఆఫీస్ పెట్టాలని ఆ రోజు ప్రయత్నం చేస్తే మేము అడ్డుకున్నాం. ఆ రోజు మైనార్టీ సోదరులకు కేటాయించింది మైనార్టీ సోదరులకే ఉండాలి, ఇది మైనార్టీ మహిళలకి లేదా విద్యార్థులకే కేటాయించాలని చెప్పి ఆ రోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ని, ఎస్పీని ఆపి ఇక్కడెక్కడా కూడా మరి జిల్లా ఆఫీసులకు కేటాయించే కార్యక్రమం ఎక్కడా జరగనివ్వలేదు. ఈరోజు మళ్ళీ కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించడం చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ హాస్టల్స్ పూర్తి అయిపోయాయి. ఈ హాస్టల్స్ కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసి తక్షణమే ఈ హాస్టల్స్ మైనార్టీల కోసం కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని కేంద్రీయ విద్యాలయం నడపడం కోసం తాత్కాలిక బిల్డింగ్స్ కోసం దీన్ని కేటాయించారని కలెక్టర్ మన పేపర్లో కూడా ప్రకటన చేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కేంద్రీయ విద్యాలయం చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, పట్టణంలో ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని కేటాయించుకోండి. గతంలో కేటాయించబడిన కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ మీరు పర్యవేక్షించి దానిలో కేటాయించుకొని ఇక్కడ మైనార్టీలకి సంబంధించి వాళ్ళకి కేటాయించిన బిల్డింగ్స్ వాళ్ళకే చెందాలి. వాళ్ళకి ఐటీఐ కాలేజీ కానీ హాస్టల్స్ కానీ వాళ్ళకే కేటాయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేమందరం కోరుతున్నాం. ఖచ్చితంగా ఇది కనుక ఆపబోతే ఈ ఉద్యమాన్ని పల్నాడు జిల్లా మొత్తానికి కూడా విస్తరింపజేసి అన్ని నియోజకవర్గాల నుంచి మైనార్టీ సోదరుల్ని నర్సరావుపేట పిలిపించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తాం. నాయకుల్ని పిలుస్తాం, కార్యకర్తలను పిలుస్తాం, మైనార్టీ సోదరులు వస్తారు. పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. మైనార్టీలు అంటే మా మీద ప్రేమ అంటున్నారు, మేమేదో అంటున్నారు. ఇంతవరకు కూడా ఈరోజు మైనార్టీలకు కేటాయించిన మరి షాదీ ముబారక్ పథకాన్ని ఇంతవరకు అమలుపరచలేదు. 50 సంవత్సరాలకే పెన్షన్లు అన్నారు, దాన్ని కేటాయించలేదు. వక్తుపోటు భూములు అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే వాటి మీద స్పందించే కార్యక్రమం లేదు. ఇప్పుడు మైనార్టీలకు సంబంధించిన హాస్టల్స్ని మీరు ఈ విధంగా ఇతర ప్రయోజనాలకి ఉపయోగిస్తే దీన్ని తీవ్రంగా విస్మరించినట్టు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మైనార్టీలకి ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. రంజాన్ తోఫా లేదు, తోఫా అంతకుముందు 5 సంవత్సరాలు ఇచ్చేప్పుడు రంజాన్ తోఫా కూడా ఇవ్వట్లేదు. కనీసం మసీదుల్లో ఇమాములకి, మౌజన్లకి నెలవారీ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యల్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ కాలేజీని మైనార్టీలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేసామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.